సో ఏకమైన విరోధులు. దక్షిణ కొరియా వేదికగా చైనా అమెరికా నేతల భేటీ, జిన్పింగ్తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్. పలు విషయాలపై చర్చించారంట. ట్రేడ్ వార్ ఆగిందంట ప్రస్తుతానికి. ఇక ఆపత్కాలంలో ఆదుకోండి, రైతులకు వేదన మిగిల్చిన మోంతా తుఫాన్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, నష్టాలను అంచనా వేసి వివరాలు తెలియజేయాలని చెప్తున్నారు. నేడు వరంగల్, హుస్నాబాద్లో సీఎం పర్యటించబోతున్నారంట. ఇక 334 లొకేషన్స్లో 200 కిలోమీటర్ల ధ్వంసం. మోందా తుఫాన్తో రోడ్లకు దెబ్బలు. తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు 7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 225 కోట్లు ఖర్చు అవుద్దని చెప్తున్నారు కోమటిరెడ్డి గారు. ఇక కోడ్ ఉల్లంఘనే జూబ్లీహిల్స్ ఓటర్ను ప్రభావితం చేసే చర్య, మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆపాలి, అజరుద్దీన్కు పదవి, మైనార్టీలను దువ్వటమే. ఎన్నికల అధికారికి బీజేపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. ఇక ఎందుకీ అక్కసు, బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ను జూబ్లీహిల్స్లో గెలిపించే ప్లాన్. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అజరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. కొత్త మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక 53వ చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ గారు ఉండబోతున్నారు. రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడుల, రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి మనం. ఇక టీజీ సెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు. అపరాధ రుసుముతో నవంబర్ 21 వరకు అవకాశం అంట టీజీ సెట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి. ఇక ఎట్లయినా గెలుస్తాను, రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తాను. బీసీ రిజర్వేషన్పై పోరు టైంలో ఉప ఎన్నిక. నవీన్ బీసీ బిడ్డ కావడంతో కాంగ్రెస్కే ఛాన్స్. సానుభూతి ఓట్లే ఆశగా బీఆర్ఎస్ ఎదురీత. హిందుత్వవాదంతో ముందుకు పోతున్న బీజేపీ. నవీన్కే మద్దతు అంటున్న జూబ్లీ హిల్స్ ఓటర్. సో నవీన్ యాదవ్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దాని గురించి ఆదాబ్లో ఒక ప్రత్యేకమైన స్టోరీ వచ్చింది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం.